భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 18/7/2025 విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాస కృష్ణపక్ష అష్టమి శుక్రవారం మధ్యాహ్నం 3:56 వరకు అష్టమి. అశ్విని నక్షత్రం రాత్రి 1:56 వరకు, వర్జన్ రాత్రి 10:11 11:41 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:13 9:04 వరకు, మధ్యాహ్నం 12:31 1:23 వరకు కూడా మనకి దుర్ముహూర్తాలు ఉన్నాయి. సూర్యోదయం 5:37, సూర్యాస్తమయం 6:34. అలాగే అమృత గడిలు రాత్రి 7:12 నుండి 8:42 వరకు, రాహుకాలం ఉదయం 10:30 12 వరకు రాహుకాలం, సుకర్మయోగం ఉదయం 7:25, ధృతి తెల్లవారుజామున 4:24, కౌలవకరణం మధ్యాహ్నం 3:56, తైతుల కరణం రాత్రి 2:41. దినారంభ చక్రంలో మేషరాశి వారికి ఈరోజు అనుకూలతలు, బంధుగోష్ఠి, ఆనందము. వృషభ రాశి వారికి ఉన్నత వ్యాపారాల్లో లాభము, విద్యాభివృద్ధి, ధనయోగం. మిథున రాశి వారి గృహ వాహన లాభాలు, విశేష అధికార ప్రాప్తి, దైవబలము. కర్కాటక రాశి వారి ధైర్యంతో దైవబలంతో ముందు వెళ్ళే అవకాశాలు. సింహరాశి వారి విశేష తీర్థయాత్రలు, గోసేవ, శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం. కన్యారాశి వివాహ ప్రయత్నాలు, అనుకూలత, ఉద్యోగాల్లో లాభాలు, బదిలీలు ఉండే అవకాశం. తులారాశి వారి పనుల ఒత్తిడి, శ్రమ, అధిక లాభం, అనుకోని ప్రయాణాలు. వృశ్చిక రాశి వారికి అనారోగ్య సమస్యలు తీరుట, ఆనందము, విశేష ధనవృద్ధి. ధనుసు రాశి వారి విద్యాభివృద్ధి, విదేశీ ప్రయాణ లాభము, అనుకూలతలు. మకర రాశి వారి స్థిరాస్తులు కొలిక్కి వచ్చుట, బంధువులతో ఆనందముగా గడుపుట. కుంభరాశి వారి ఆరోగ్య లాభం, అధికార ప్రాప్తి, ఆనందము, గౌరవ సన్మానాది సత్కారములు పొందుట. మీనరాశి వారి అధిక దూర ప్రయాణాలు, ధన వ్యయము, దూర ప్రాంత ప్రయాణాలు అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే భోక్తః ఓం భోక్త్రే నమః. ఈ నామమునకు అనుభవించేవాడు, పాలన చేయువాడు, ఈ రెండు అర్థాలు కూడా వస్తాయన్నమాట. మన శరీరమునందు జీవులు వాస్తవంగా పరమాత్మయే కనుక నిస్సంగుడు, నిర్లిప్తుడు, కర్తయు భోక్తయు కాదు. కానీ జీవుడు శరీరబద్ధుడై మాయా ఆవరణలోనై తానే కర్తనని, తానే కర్మఫలాలకు భోక్తనని అజ్ఞానవశమును భాషించుచున్నందున భోక్త అనుచున్నారు. జీవుడు ఒక అద్దింట్లోకి వెళ్తాం మనం. అద్దింట్లోకి వెళ్ళిన తర్వాత ఎవరిదండి ఇల్లు అంటే నాదే చెబుతావు. కానీ ఆ ఇల్లు మంద కాదు, వేరే వాడిది, వాడికి రెంటకి ఇచ్చాడు మనకి. కానీ మా ఇల్లు ఎవరిదంటే నాదే అని చెబుతాం. ఎవరిని అడిగితే మా ఇల్లు ఎక్కడ ఉందని, మీ ఇల్లు ఎక్కడంటే అక్కడ ఉంది మా ఇల్లు అని చెబుతాం. కానీ ఆ ఉన్నంతకాలమే ఆ ఇల్లు, ఈ దేహంలో ఉన్నంతకాలం కూడా నేనే అంటూ ఉంటాడు అన్నమాట వీడు. కానీ నువ్వు కదరా, నీలో ఒక ఆత్మ ఉంది ఈ దేహంలో, కనుక వాడే భోక్త అన్నారు. కనుక పరమాత్మను భోక్త్రే నమః, సకల దేహాల్లోనూ ఆత్మస్వరూపంగా ఉండేటువంటి పరమాత్మే కనుక భోక్త్రే నమః అన్నారు.